నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించనున్నారు. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ కు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. 45,000 పాఠశాలలో నిర్వహణ ఏర్పాట్లు చేశారు. మన్యం జిల్లా భామని ఆదర్శ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పాల్గొనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. పాలకొండ నియోజకవర్గం స్థాయి కార్యకర్తలతో లోకేష్ భేటీ అయ్యారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, చెప్పండి, ఈరోజు పేరెంట్స్ టీచర్ మీటింగ్స్ లో ఈ అంశాలు ఏంటి? అంటే ఏ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి? శ్రీహరి. రైట్ రవి, నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే 3.0 కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగానే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి విద్యాశాఖ ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసింది. 45,000 పాఠశాలల్లో అయితే ఈ ఏర్పాట్లకు అయితే చేశారు. దీంట్లో ప్రధానంగా అదేవిధంగా మన్యం జిల్లాలో ఈ రోజు ఏదైతే ఉందో మన్యం జిల్లాలో సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ అయితే పాల్గొంటారు. ఇదే రోజు ఏదైతే చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన దాంట్లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ 45,000 పాఠశాలలు ఏవైతే ఉన్నాయి, ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ దాంట్లో కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, అదేవిధంగా అందుబాటులో ఉన్న మంత్రులంతా కూడా ఈ సమావేశానికి అయితే హాజరు కావాలని చెప్పని ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ స్కూల్స్ అన్నిటిలో కూడా ఉన్న వసతులు, అదేవిధంగా ఉపాధ్యాయుల పనితీరు, అదేవిధంగా విద్యార్థుల చదువు పట్ల ఎలాంటి కొత్త ప్రణాళికలు తీసుకోవాలనే దానిపైన ఈ చర్చ జరగనుంది. దీంతో పాటు విద్యార్థులకు ఏదైతే మధ్యాహ్న భోజనం ఏదైతే పంపిణీ చేస్తున్నారో ఈ పంపిణీ ఎలా ఉందనే దానిపైన కూడా కొంత సీఎం చంద్రబాబు, అదేవిధంగా స్థానికంగా ఉన్న అధికారులు, అదేవిధంగా నాయకులు ఆరా తీయాల్సి ఉందనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే అక్కడ ఉన్న వసతులను కూడా ప్రత్యేక ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన పరిష్కరించి అన్ని సమస్యలన్నిటిని కూడా వెంటనే పరిష్కరించి వాటికి తగిన చర్యలు చేపట్టాలని చెప్పని ఇప్పటికే సూచించారు. అయితే దీనికి సంబంధించి ఏదైతే మధ్యాహ్న భోజనం ఉందో ఈ మధ్యాహ్న భోజనంలో కూడా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన దాంట్లో కూడా మధ్యాహ్నం విద్యార్థులతో పాటు కలిసి మధ్యాహ్న భోజనంలో కూడా పాల్గొంటారు. దాని తర్వాత ఏదైతే ఉందో విద్యార్థుల తల్లిదండ్రులకు వారికి కావలసిన ఏవైతే విద్యార్థులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా చర్చించి వారికి కావలసిన ఆలోచన విధానానికి ఏదైతే అనుగుణంగా ఉంటుందో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేపట్టాలని చెప్పని ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు అందాయి. దీనికి సంబంధించిన దానిపైన కూడా నేడు చర్చ జరగనుంది. అటు విద్యార్థులు, ఇటు పేరెంట్స్, ఇదే విధంగా టీచర్స్ తో మమేకమవుతారు నాయకులు, అదేవిధంగా నాయకులతో పాటు. అయితే దీని అనంతరం ఏదైతే ఉందో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నారా లోకేష్ అయితే పాలకొండ నియోజకవర్గంలో నివిరి గ్రామంలో కూడా లోకేష్ పర్యటిస్తున్నారు. దీంతో ఈ నేపథ్యంలోనే నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశమై అక్కడ భేటీ కూడా నిర్వహించిన పరిస్థితి కనబడుతుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.